హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే మష్రూమ్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా చేసి చూపించబోతున్నాను. నేనైతే ముందుగా ఒక 200 గ్రామ్స్ మష్రూమ్ అయితే తీసుకున్నానండి. దీని పొర పైన నీట్గా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసిన దాన్ని అయితే వాటర్లో వేసేసుకోండి. ఇలా అన్నిటికీ పొర అయితే తీసుకున్నానండి. దీన్ని ఇలా వాటర్లో వేసేసుకుని ఇలా కట్ చేసేసుకుందాం. నేనైతే మష్రూమ్ ఇలా కట్ చేసుకున్నానండి. దీన్ని అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో కడిగేసుకుందాం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్నానండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ముందుగా నేను క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేసేసుకోండి. దీన్ని అయితే ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కొంచెం వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదండి, ఇలా మష్రూమ్ అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని ఇలా పక్కకు తీసేసుకోండి. ఈ కళాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో ఈ స్పైసెస్ అయితే వేసుకుందాం. ఒక చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఒక 4-5 లవంగాలు అయితే వేసుకుంటున్నానండి. అలాగే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు అయితే బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనమైతే ఈ టమాటో పేస్ట్ని రెడీ చేసేసుకుందాం. దీనికోసం అయితే నేను మీడియం సైజు 2 టమాటాలు అయితే తీసుకుంటున్నానండి. అలాగే దీంట్లో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. మీకు జీడిపప్పు అవైలబుల్లో లేకపోతే దీని ప్లేస్లో ఒక స్పూన్ పల్లీలైనా వేసుకోవచ్చు. దీన్ని అయితే ఇలా పేస్ట్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా ఆనియన్స్ అయితే మెత్తగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. మనం చేసుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కారం, ఒక టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా పచ్చి వాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇలా దీంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీ అది బాగా వస్తుందండి. ఇలా వాటర్ వేసుకున్నాక ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఇలా కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. దీంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చిన